ఎందుకంటే యేసయ్య స్వభావం, యేసయ్య వ్యక్తిత్వం మనలోనికి రాకపోతే, యేసు మనలో జీవించినట్టుగా మన జీవితాలు మారకపోతే మరి యేసయ్యకు వచ్చిన మహిమ మనకు రాదు. మరి యేసయ్య ఏం వాగ్దానం చేశాడు? నా పక్కన కూర్చుంటాను మీరు అన్నాడు. ముఖ్యమంత్రి పక్కన పోయి కూర్చుంటావు నువ్వు? సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని లాగా అవతల పడేస్తావు. దేవునికి స్తోత్రం. కూర్చుంటావా నువ్వు? ముఖ్యమంత్రి పక్కన పోయి కూర్చుంటావా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరంటే నాకు చాలా ఇష్టం, మీ పక్కన కూర్చుంటానండి అంటే ఆయన ఒప్పుకున్న, సెక్యూరిటీ ఒప్పుకోరు. వీడు ఎవడో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ అని అసలు ఆయన ఉన్న ప్రదేశానికి రానివ్వరు నిన్ను, అవునా? అదే చంద్రబాబు నాయుడు గారి భార్యనైతే కూర్చొనిస్తారు. ఎందుకు? భాగస్వామి కనుక. అదే చంద్రబాబు నాయుడు గారి కుమార్తె అయితే కూర్చొనిస్తారు. ఎందుకు? భార్య ఏమో సగభాగం, పిల్లలేమో ఆయన రక్తం. ఈ కారణాన్ని బట్టి వారికి ఆయన యొద్ద స్థానం ఉంటుంది, అవునా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోవాలంటేనే భాగస్వామి లేదా రక్తం, సంతానము అనే అర్హత కావాలి. ఇప్పుడు మనం అసలు విశ్వచక్రవర్తి పక్కన కూర్చోవాలనేది సిద్ధపాటు. ఇక ఇప్పుడు మనకు రెండవ పిలుపు ఏంటంటే, ఎటుకూడి చెడిపోయిన మనల్ని చేతబట్టుకొని పరిశుద్ధపరిచి నీతిమంతులు పరిశుద్ధులని పిలిచాడు గనక ఇప్పుడు మనకు ఆయన చెప్పేది ఒక్కటే, నీ గురించి 10 మందికి నేను ఏం సాక్ష్యం ఇచ్చానో ఆ బతకరా. మా వాడు నీతిమంతుడు అని చెప్పాను, నువ్వు మరీ చెడిపోయిన బతుకుతున్నావు, కాస్త మార్చుకోయా అని చెప్తున్నాడు. అది ఇప్పుడు జరుగుతున్న విషయం. మా అమ్మాయి పరిశుద్ధురాలని చెప్పాను, అమ్మాయి నా పరువు దీవాకు, పరిశుద్ధురాలని చెప్పిన పదానికి తగ్గట్టు బతుకమ్మా అంటున్నాడు. అది ఏమైనా అర్థమైందా? బలవంతం పెట్టట్లా. నీతిమంతునిగా నిన్ను తీర్చాను, పరిశుద్ధురాలిగా నిన్ను తీర్చాను, నీకు ఆ పేర్లు పెట్టాను, అందుకు తగ్గట్టు బతుకు. అలా బ్రతకడానికి నీ వంతు నువ్వు ప్రయాసపడు. నేను ఇచ్చే శక్తి నేను నా ఆత్మ ద్వారా నీకు ఇస్తా. ఇప్పుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చి మనందరిలోనికి తన ఆత్మను పంపించి అబ్బా తండ్రి అని దేవుణ్ణి సమీపంగా మొరపెట్టేటువంటి అవకాశం తన ఆత్మ ద్వారా మనకిచ్చాడు. కుమారుని రక్తము ద్వారానేమో మనల్ని కడిగాడు, పరిశుద్ధాత్మను మనలోనికి పంపి దేవునికి దగ్గర చేసుకున్నాడు. కుమారుని రక్తం ద్వారానేమో పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించుట ద్వారా దేవుని దగ్గర చనువుగా మెలగటం మొదలుపెట్టాం. అబ్బా తండ్రి, డాడీ, ఫాదర్ అని పిలవటం మొదలుపెట్టాం దేవుణ్ణి. మనకంత సీన్ లేదు, కానీ మనం ఈజీగా పలికేస్తున్నామంటే ఎలానో తెలుసా? మనలో ఉన్న తన ఆత్మ ద్వారా మనం పలకగలుగుతున్నాం. ఈ మాట బైబిల్లో ఉంది. మరలా భయపడుటకు మనం దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. అబ్బా తండ్రి. ఓకే, అవసరం లేదు, దేవునికి స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు ఆ పాయింట్ని ఇక పక్కన పెడదాం. 2 చేశాడు. కుమారుని రక్తం ద్వారానేమో కడిగి పరిశుద్ధపరిచాడు, తన ఆత్మను మనలోనికి పంపించంటే మనలో 2 పనులు జరిగినాయి. కుమారుని పని జరిగింది, పరిశుద్ధాత్మ పని జరుగుతుంది. ఓకేనా? అమ్మయ్యా, ఒక కొలికి వచ్చానయ్యా, తృప్తిగా ఉంది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. ఇక ఎప్పుడైతే దేవుని ప్రేమించిన వారి లెక్కలోకి వచ్చామో, దేవుడు మనల్ని పిలిచి నిర్ణయించాడో, నీతిమంతులుగా తీర్చాడో, ఇక మహిమపరచడం మొదలు పెడతాడు. ఇక మనల్ని మహిమకు సిద్ధపరుస్తాడు. బిడ్డలారా, ఇక మనం మహిమ పొందాలంటే, ఘనత పొందాలంటే అది కూడా అక్షయమైందా? క్షయమైందంటే పెందలాడిపోయేది. అక్షయమైందంటే ఎప్పటికి పోంది. స్తోత్రం. ఆ అక్షయ మహిమను మనకివ్వడానికి ఇక దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. ఎందుకంటే మహిమపరచాలిగా. మరి అక్కడ అన్నీ ఆ వచనాలన్నీ ఆడే ఉన్నాయి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని అకాయ్ ఏం చేశాడు? ఆడికి పోతున్నా, స్తోత్రం చెప్పు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని, జాగ్రత్త, గావు కాకేస్తా, ఎగిరిపడతావు.
వారిని మహిమపరచెను. ఇప్పుడు మనల్ని మహిమపరచాలి. మహిమకు మనం సిద్ధం కావాలి. ఆయనకి ఇష్టమైతే భూమి మీద కూడా మహిమపరుస్తాడు, ఆయనకి ఇష్టమైతే అక్కడ కూడా మహిమపరుస్తాడు. ఇక్కడ అక్కడ అసలు ఇంకా చెప్పాలంటే ఇక్కడ మహిమను అసలు దేవుడు లక్ష్య పెట్టాడు, కానీ అక్కడ మహిమను దేవుడు ప్రాధాన్యంగా ఎంచుతాడు. ఎందుకంటే అది అక్షయ మహిమ, అది శాశ్వతమైన మహిమ. దానికి మనల్ని రెడీ చేస్తాడు. ఆ మహిమకు రెడీ చేసే ప్రక్రియలోనే, సోదరా బాగా విను, ఆ మహిమకు మనల్ని రెడీ చేసే ప్రక్రియలోనే తన స్వభావాన్ని, తన వ్యక్తిత్వాన్ని మనలో ఏర్పరచడానికి దేవుడు పనిచేయటం మొదలు పెడతాడు. ఎందుకంటే యేసయ్య స్వభావం, యేసయ్య వ్యక్తిత్వం మనలోనికి రాకపోతే, యేసు మనలో జీవించినట్టుగా మన జీవితాలు మారకపోతే, మరి యేసయ్యకు వచ్చిన మహిమ మనకు రాదు. మరి యేసయ్య ఏం వాగ్దానం చేశాడు? నా పక్కన కూర్చుంటారు మీరు అన్నాడు. ముఖ్యమంత్రి పక్కన పోయి కూర్చుంటావు నువ్వు? సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని లాగా అవతల పడేస్తా. దేవునికి స్తోత్రం. కూర్చుంటావా నువ్వు? ముఖ్యమంత్రి పక్కన పోయి కూర్చుంటావా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరంటే నాకు చాలా ఇష్టం, మీ పక్కన కూర్చుంటానండి అంటే ఆయన ఒప్పుకున్న, సెక్యూరిటీ ఒప్పుకోదు. వీడెవడో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ అని అసలు ఆయన ఉన్న ప్రదేశానికి రానివ్వరు నిన్ను, అవునా? అదే చంద్రబాబు నాయుడు గారి భార్యనైతే కూర్చొనిస్తారు. ఎందుకు? భాగస్వామి కనుక. అదే చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతే, కుమార్తె అయితే కూర్చొనిస్తారు. ఎందుకు? భార్య ఏమో సగభాగం, పిల్లలేమో ఆయన రక్తం. ఈ కారణాన్ని బట్టి వారికి ఆయన యొద్ద స్థానం ఉంటుంది, అవునా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోవాలంటేనే భాగస్వామి లేదా రక్తం, సంతానము అనే అర్హత కావాలి. ఇప్పుడు మనం అసలు విశ్వచక్రవర్తి పక్కన కూర్చోవాలనేది సిద్ధపాటు. విశ్వములో ఈ భూగోళం ఎంత? చాలాసార్లు చెప్పాను నేను, విశ్వంలో ఈ భూమిని పోల్చుకుంటే అణువంత. విశ్వం అంత పెద్దది. మరి దేవుడు ఎవరంటే టోటల్ విశ్వానికే చక్రవర్తి ఆయన. సౌర కుటుంబాలు, నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర మండలాలు, నెబ్యులాలు, మిల్కీవేలు, గెలాక్సీలు, మిల్కీవేలు, ఒక్కొక్క దానిలో ఏమేమి ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి అనేది గతంలో చెప్పా. ఇన్ని కలిపి చూసి వీటన్నిటితో భూమిని పోల్చుకుంటే అసలు ఇవి అన్నీ ఎక్కడ, ఈ భూమి ఎక్కడ అంటే వాటన్నిటితో పోల్చుకుంటే భూమి ఇంత. మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత భూమి మీద ఉన్న వాళ్ళకి విశ్వచక్రవర్తి కూర్చునే సింహాసనం దగ్గర కూర్చునే అవకాశం దేవుడు ఇచ్చాడు. విశ్వచక్రవర్తి ఎవరు? అదిగో భూమి. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ వీడియో. ఫస్ట్ భూమిని చూశారు మీరు, అది భూమి. చూస్తూ ఉండండి, ఎటు చూడొద్దు, దానికి ఇల్లు చూడండి. నక్షత్రాలు అనుకోండి, అది అవన్నీ కలిసి మళ్ళీ గుట్ట. మళ్ళీ అవన్నీ కలిసి ఒక గుట్ట. అంతటితో అయిపోవాలా? మళ్ళీ ఇంకా చూడు. పిచ్చెక్కిది ఆయన సృష్టి చూస్తే. అలాంటి ఆయనతో చేతులాడుతున్నాం మనం. అవన్నీ కలిసి మళ్ళీ గుట్ట. అది అన్ని కలిపి ఒక యూనివర్స్ అని ఇచ్చాడా? అలాంటి యూనివర్సెస్ ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు. అయ్యో చూడు, బంతుల్లాగా. అమ్మ నాయను, మామూలు వాళ్ళకి అర్థం కాదు, చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. గుండె పగలటల్లా. ఇలాంటి వాటన్నిటికి పైన రారాజాయన. ఆశ్చర్యం ఏంటంటే, ఇంత వాటన్నిటికీ అధిపతి అయిన వాడు, లెక్క పెట్టడానికి కూడా వీలు లేనన్ని ప్రపంచాలను నిర్మించినటువంటి వాడు తన పక్కన మనల్ని కూర్చోబెట్టుకోవాలని సంకల్పించాడు. అది మతిపోయే సంగతి. అసలు ఎందుకు ఇంత ప్రేమించామని జనం మైండ్ అడిగింది. అదే భక్తులు,
ఎందులకు నా పైన ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకు నా పైన ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ, భాసిల్లెను సిలువలో పాపక్షమా. దేవుని గొప్ప నామానికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. విలారా, మరి ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు మనం పరిపాలనని నెరవేర్చాలంటే మరి తగిన వ్యక్తిత్వం కావాలా లేదా? యేసయ్య పక్కన కూర్చోవాలంటే కుమారులు దాని అర్హత యేసు రక్తమును బట్టి కలిగింది. అయితే వ్యక్తిత్వం కూడా కావాలి, స్వభావ లక్షణాలు కూడా కావాలి. అయి ఉంటే ఆ మహిమ మనకు దక్కింది. యేసయ్య పక్కన కూర్చోవడం కన్నా మహిమ ఇంకేమైనా ఉందా? యేసయ్య సొత్తుగా మారిపోవటం కన్నా ఇంకా గొప్ప మహిమ ఏమైనా ఉందా? అందుకే మనం ఆశించేవన్నీ ఓ పక్కన పెట్టి, మనల్ని ఆకర్షించేవన్నీ ఓ పక్కన పెట్టి ఆయన పోయి ఓ పక్కన కూర్చుంటాడు. నేను కావాలా ఇవి కావాలంట. యేసయ్య నాకు నువ్వే కావాలని వస్తే దా అయ్యొద్దా, వద్దు ప్రభా నాకు నువ్వే కావాలి, అట్లయితే రా అని మొత్తానికి పైకి తీసుకెళ్ళి అడుగు కూర్చోబెడతాడు. నేను చెప్పేది ఏదో కల్పన కథ కాదు, లేఖనం చెప్పిన సత్యం. కాబట్టి ఇప్పుడు ఆ మహిమకు మనం తగిన వారము కావాలంటే ఏం కావాలన్నాను? మనలో యేసయ్య స్వభావ లక్షణాలు కావాలి. దేవ స్వభావంలో మనం పాలివారం కావాలి. దేవుని వ్యక్తిత్వ సౌందర్యం మనకు రావాలి. దేవుని లాంటి దయాగుణం, క్షమాగుణం, సహనం, ఓర్పు, ప్రేమ, త్యాగం, ఆ వ్యక్తిత్వ సౌందర్యం, యేసయ్యలోని గాంభీర్యం అంతా మనకు రావాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసే మనలో నివాసం ఉండాలి. యేసయ్య మనలో నివాసం ఉండాలంటే మనలో నేను అనే స్వయం పూర్తిగా చావాలి. ఇది చావకపోతే ఆయన పూర్తిగా మనల్ని ఆవరించలేడు. ఆయన ఆవరించకపోతే ఆయన పక్కన కూర్చోలేడు. కాబట్టి ఇప్పుడు మహిమపరిచే ప్రక్రియలో, మనల్ని మహిమకు తెచ్చే ప్రక్రియలో ఉతుకుడు కార్యక్రమం అనేది ఉంటుంది. అది పాయింట్. దేవునికి స్తోత్రం. సంపుడు కార్యక్రమం అనేది ఉంటుంది. మాకు తెలుసురా అన్నయ్య నువ్వు అడిగే వస్తావని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకేడికి రావాలి? ఉన్న రూట్ అదే. మనల్ని మహిమకు తెచ్చే ప్రక్రియలో దేవుడు మనలో ఎక్కడెక్కడైతే స్వయం మేలుకుంటుందో అక్కడెల్లా మనల్ని సావగొట్టాలి. అది ఇప్పుడు ప్రక్రియ. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగా ఉండును, చచ్చిన నీడల బహుగా ఫలించును. అందుకే ఇప్పుడు అహాన్ని చంపుతున్నాడు. కొన్నిసార్లు మనలో విర్రవీగే దుష్టత్వాన్ని చంపుతున్నాడు, మనలో కోపాన్ని చంపుతున్నాడు. ఏం చేయాలా? అయిపోతుంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. కోపం వచ్చి కూడా పక్కన చెబుతాడు చంపుకుంటున్నాను. ఏం చేస్తాం మరి? కాలు చేయి బాగున్నప్పుడు ఎగిరెగిరి తన్నాడు, ఇప్పుడు కాలు చేయి పని చేయట్లా కూర్చున్నాడు. ఇంకా చంపుకోకేం చేస్తాడు? ఏంది కోపం వస్తుంది కానీ చంపుకోకపోతే కలబడతాయి రాలే మరి అంటే ఆళ్ళు ఎగుతాడు, ఇద్దరు బట్టి లేపాలి. దేవునికి స్తోత్రం కలుగు. మనము దానిని అధిగమించినట్లు దేవుడు మన వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి, మనల్ని పూర్తిగా యేసయ్య వశపరుచుకోవడానికి అడ్డుగా ఉన్న వాటిని ఖచ్చితంగా చంపేయాలంతే. ఆ పని దేవుడే తీసుకున్నాడు. నువ్వు చంపుకోలేవు. నీలో ఉన్న ఎగస్టాలన్నిటిని ఆయన చంపుతాడు. చంపున్నట్లు నీవు పిలవాలి, అవకాశం ఇవ్వాలి. అదే మనం పాడే పాట. అన్ని పాటల్లోనే ఉన్నాయి. నా ప్రసంగం అంతా చాలా వరకు పాటల్లోనే దొరికింది మీకు. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఓకేనా? అయిపోయింది.
అయిపోయింది.